తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుపై ఎటు తేల్చడం లేదు గవర్నర్ ఆర్వి అర్లేకర్. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే వస్తేనే అనుమతిస్తామంటున్నారు. తనకు నెంబర్ ముఖ్యమని, మెజారిటీ బలంతో ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తమిళనాట సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్తో కలిపి 112 మంది సభ్యుల బలమున్న విజయ్ మరో సీట్ల కోసం చిన్న పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీకేతో పొత్తుపై చెన్నైలోని పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. అది పూర్తయ్యాక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు వామపక్ష నేతలు. మరి కాసేపట్లో వీసీకే, ఐయుఎంఎల్లు కూడా మద్దతు విషయంలో క్లారిటీ ఇస్తామని ప్రకటించాయి. కూటమి పార్టీలు మద్దతు విషయంలో తమను సంప్రదించాల్సిన అవసరం లేదని తెలిపారు డీఎంకే అధినేత స్టాలిన్. ప్రభుత్వ ఏర్పాటులో తాము జోక్యం చేసుకోమని వెల్లడించారు. అయితే డీఎంకే ప్రకటన వెలువడిన గంటల్లోనే అన్నా డీఎంకే సంచలన ప్రకటన చేసింది. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు చేసుకుంటుంటే మరోవైపు అన్నా డీఎంకే ఎంపీ తంబిదురై మరో బాంబు పేల్చారు. తమిళనాడు ప్రజలు అన్నా డీఎంకేకే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా తాము అధికారంలోకి వస్తామని, తగిన సమయంలో అది జరగవచ్చన్నారు. ఇదిలా ఉంటే మరి కాసేపట్లో పళనిస్వామి గవర్నర్ను కలవనున్నారు. ఇప్పటికే పుదుచ్చేరి రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఆయన గవర్నర్తో ఏం మాట్లాడతారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విజయ్కు మద్దతు ఇస్తారా, ఎవరికి మద్దతు ఉండదని చెబుతారా, లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చూడాలి. మరోవైపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని 2 సార్లు విజ్ఞప్తి చేసినా తిరస్కరించిన గవర్నర్ తీరుపై టీవీకే అధ్యక్షుడు విజయ్ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇన్ కేస్ అన్నా డీఎంకేలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తానంటున్నారు విజయ్. ఇక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరుకు వ్యతిరేకంగా టీవీకే, కాంగ్రెస్ పార్టీలు రోడ్డెక్కాయి. మెజారిటీ ఉన్న విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ లోక్ భవన్ను ముట్టడించాయి. గవర్నర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు కార్యకర్తలు. ఇక మోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆరోపిస్తున్నారు. విజయ్ సీఎం అవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, తమిళనాడు రాజకీయాల ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఆటంకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి సురేష్? ఇవాళ టీవీకే పార్టీ కార్యాలయానికి అధినేత అయినటువంటి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు చేసేందుకు ఎమ్మెల్యేలతో ఆఫీసు కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంతో 112 స్థానంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతుతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చే వరకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకకుండా ఉండేందుకు రాజ్భవన్ వర్గాలు గవర్నర్ భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా తమిళ రాజకీయాల్లో వేడి వాతావరణం ఎక్కుతున్నాయి. ఒకవైపు ఏఐడిఎంకే గవర్నర్ తో సమావేశమేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇటు డిఎంకే నుంచి మిత్రపక్షాలు బయటికి వెళ్లి టీవీకి మద్దతు ఇచ్చిన ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి డిఎంకే ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే మరోవైపు టీవీకే కార్యకర్తలు లోక్ భవన్ గవర్నర్ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు మదురై, తమిళనాడు అంతా కూడా టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆహ్వానించాలని చెప్పి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు తమిళకు సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు కూడా
పూర్తి స్థాయిలో టీవీకేకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం గవర్నర్ వెంటనే ఇవ్వాల్సింది. రాజకీయ పరమైనటువంటి చర్య కాదు, ఇది రాజ్యాంగ పరమైనటువంటి చర్య. బల నిరూపణ అసెంబ్లీలో చేసుకోవాలని కానీ రాజ్ భవన్ లో కాదంటూ విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు నటుడు విశాల్ డిఎంకే ఏడీఎంకే కలిస్తే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో టీవీకేకు మద్దతు తెలుపుతూ ఆందోళన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకవైపు ఏఐడిఎంకే పొత్తు సాధ్యం అవుతుందా లేదా అనే విషయం పైన టీవీకేతో చర్చలు జరిపేందుకు ఏఐడిఎంకే సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు ఎన్డీఏ నుంచి ఏఐడిఎంకే బయటికి వచ్చి టీవీకేతో కలిసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కనపడుతుంది. 6 సీట్లకు మ్యాజిక్ ఫిగర్ తక్కువగా ఉన్నటువంటి విజయ్ పార్టీతో కలిసేందుకు 47 స్థానాలను గెలుచుకున్నటువంటి ఏఐడిఎంకే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఆయన చేపడతాడనే దానిపైన ఇంకా స్పష్టత లేదు. విజయ్ మాత్రం టీవీకే పార్టీ మాత్రం ఇటు వీసీకే, సిపిఐ, సిపిఎంలతో కలిసి ఎన్డీఏతర భాగస్వామ్య పక్షాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు రాజకీయ పరంగా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. గవర్నర్ మాత్రం మెజారిటీ పత్రాల నిరూపణను అధికారికంగా ఇస్తే తప్ప బల నిరూపణ విషయంలో ప్రభుత్వ ఏర్పాటులో ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనపట్లేదు. 4వ తేదీ మేన వచ్చినటువంటి ఫలితాలు ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్నా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. బల నిరూపణ విషయంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ బల నిరూపణ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి టీవీకే, కాంగ్రెస్, ఇటు డిఎంకే కోరుతున్నప్పటికీ కూడా రాజ్భవన్ వర్గాలు మాత్రం ఈ విషయం పైన గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడంతో తాము ఏమి చేయలేకపోతున్నామని చేతులు చేస్తున్నారు. ఒకవైపు ఢిల్లీ వేదికగా బీజేపీ పార్టీ రాజ్భవన్ వర్గాలపై ప్రభావం చూపిస్తూ గవర్నర్ పై ఒత్తిడి తీసుకొచ్చి తమిళ రాజకీయాలపై తమ ప్రభావం పెత్తనం కొనసాగించే దిశగా రాజకీయ వర్గాల్లో విమర్శలు వినపడుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో గంటకు పరిణామాలు మారుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. టీవీకే మరి ఏఐడిఎంకేతో పొత్తుతో ముందుకు వెళ్తుందా, లేకపోతే వీసీకే, సిపిఐ, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తుందా అనే దానిపైన మాత్రం ఇవాళ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలని ఖచ్చితంగా ఎన్డీఏతర పక్షాలతోనే టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తన చర్యలు కనపడుతున్నాయి సునీత.